హలో వ్యూయర్స్, ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ, మసాలా లేకుండా సాంబార్ అండ్ కారం చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ, మస్ట్ ట్రై. లేట్ చేయకుండా సాంబార్ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లో 1 కప్పు కందిపప్పు, అందులో కావాల్సినంత వాటర్ యాడ్ చేసి బాగా వాష్ చేసి తీసుకోవాలి. పప్పు బాగా 2-3 టైమ్స్ వాష్ చేసుకున్నాక ఇప్పుడు అదే పప్పులో 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి పప్పు ఉడికించడానికి. అలాగే 1 కప్పు తరిగిన ఆనియన్ అండ్ 1 కప్పు తరిగిన టొమాటో యాడ్ చేసుకోవాలి. 1/2 కప్పు ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 కప్పు చింతపండు, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి యాడ్ చేసుకున్నాక చిటికెడంత పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఈ మిశ్రమం మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాక కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. పప్పు ఉడికేలోపు నేనైతే ఇడ్లీలు చేస్తున్నాను. ముందుగానే ఇడ్లీ బ్యాటర్ కలిపి పెట్టుకున్నాను. అసలు ఈ ఇడ్లీకి సాంబార్కి చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఎలాంటి మసాలాలు వాడకుండా ఈ సాంబార్ అయితే చేస్తున్నాను, కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. నేను ఇడ్లీలు అయితే పోసి పెట్టేశాను. ఇప్పుడు పప్పు ఎలా ఉడికిందో చూద్దాం రండి. చూడండి, పప్పు అయితే చాలా చక్కగా ఉడికింది. ఇప్పుడు ఈ ఉడికిన పప్పును బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసి కొంతసేపు చల్లారనివ్వండి. ఈలోపు నేనైతే కారం ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముందుగా ఒక మిక్సర్ జార్లో 1 కప్పు టొమాటో, అలాగే 1 కప్పు తరిగిన ఆనియన్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, 1/2 కప్ ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడ్డ సాల్ట్ ఆర్ ఉప్పు యాడ్ చేసుకోవాలి. నేనైతే ఉప్పు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, నేనైతే మెత్తగా గ్రైండ్ చేసేసాను. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు చేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని మనం ముందుగా చేసుకున్న మిశ్రమంలో యాడ్ చేసుకుంటే అంతే, సింపుల్ టేస్టీ కారం రెడీ. కారం చట్నీ అయితే రెడీ. ఇప్పుడు సాంబార్కి తాలింపు పెట్టాలి. అందుకు ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, అలాగే 1 రెమ్మ కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసుకున్న పప్పు, కందిపప్పు మిశ్రమం ఉంది కదా, అది ఈ తాలింపులో యాడ్ చేసి బాగా కుక్ చేయాలి. ఇందులో మీకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, యమ్మీ టేస్టీ సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. ఒక 2 మినిట్స్ కుక్ చేస్తే అంతే, మన టేస్టీ సాంబార్ రెడీ. ఎలాంటి మసాలాలు లేకుండా నేనైతే ఈ సాంబార్ చేశాను. లాస్ట్లో కొంచెం కరివేపాకు లేదా మీకు కావాలంటే కొత్తిమీర యాడ్ చేసుకొని దింపేయాలి, అంతే. ఇడ్లీలు కూడా ఉడికిపోయాయి. ఇడ్లీ, సాంబార్, కారం చట్నీ చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.